నా పేరు వార్ల విజయ్ కుమార్. నేను నారాయణపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాను. ఇటీవల జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. కొద్ది పొరపాట్ల వల్ల నారాయణపేట మాత్రం ఒక బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. మరి సీఎం గారి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకంతో, ప్రేమతోటి ఇక్కడ ప్రజలందరూ కూడా అభివృద్ధిని చూసి అందరూ కూడా ఈ కోసి పట్టణంలో, ముఖ్యంగా కోసి పట్టణంలో ఉన్నటువంటి 16 వార్డులకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ కోసిగి నుంచి నాగలపల్లి నరేందర్ గారిని చైర్మన్గా చేయడం జరిగింది. అలాగే కొడంగల్ నుంచి నందారం ప్రశాంత్ గారిని చేయడం జరిగింది. అలాగే ఈ మద్దూరు నుండి జనార్దన్ గారిని కూడా నిన్ననే వీళ్ళందరూ కూడా పదవి ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. మరి ఎందుకంటే ఈ సీఎం గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి మరి వారికి రాష్ట్రంలో వాళ్ళు ఎంతో అభివృద్ధి వైపు తీసుకొని వెళ్తూ ఉన్నారు రాష్ట్రంలో. కాబట్టి వారికి చేదోడుగా వాదడుగా వారి సొంత ఓటర్స్ కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, వారి వెన్నంటే ఉండి వారికి సహాయ సహకారాలు అందించుకుంటూ ఉండాలని చెప్పి ఉద్దేశంతో మరి ఇలాంటి స్థానిక ఎన్నికల లోపల వారికి అన్నింటినీ కూడా గెలిపించి వాడికి ఇస్తూ సహకరిస్తడం జరుగుతూ ఉంది. నారాయణపేట ఒక్క జిల్లాలో మాత్రం జరిగినట్టు చిన్న పొరపాటు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ముందుగానే ప్రకటించడం జరిగింది. ఆయన కూడా పాపం చాలానే కష్టపడ్డాడు. ఆయన లయన్స్ క్లబ్లో చాలా సీనియర్ మెంబర్ అయినప్పటికీ కూడా మరిగా కొంచెం సీనియర్లకు కొంచెం టికెట్లు దక్కకపోవడం వల్ల, ఎందుకంటే కొత్త వారికి కొంచెం టికెట్లు ఇవ్వడం వల్ల, ఈ యొక్క సర్వేల దీనివల్ల కొంచెం 7 సీట్లు మాత్రమే మాకు రావడం జరిగింది, 11 సీట్లు వాళ్ళకి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎందుకంటే గతంలో కొంచెం అక్కడ నారాయణపేట టౌన్లో మాత్రం, ఎందుకంటే విలేజ్లలో అక్కడెక్కడ ఉండదు, ఒక టౌన్లో మాత్రం కొంచెం బీజేపీ ప్రభావం అనేది గత ఎన్నికల నుంచి కూడా ఉంది కాబట్టి గెలవడం జరిగింది. తప్పిస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ పైన ఎలాంటి వ్యతిరేకత లేదు. కాంగ్రెస్ పార్టీ మీద కూడా పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో ప్రజలు ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉంది. అంటే గత 2 సంవత్సరాల సంది కూడా అక్కడ సీఎం గారు కాగానే అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. డ్రైన్స్ కానివ్వండి, రోడ్డు వెడల్పుల కార్యక్రమం కానివ్వండి, మండల కాంప్లెక్స్లు కానివ్వండి, అన్ని విషయాల లోపల కూడా చాలా బలంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఆ మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయల నిధులు కూడా 2 సంవత్సరాల కిందనే ఇచ్చి అక్కడ అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాయి. నారాయణపేట లోపల 16 లక్షలు ఇస్తే ఇన్ టైం లోపల అవి టెండర్లు వేయక పనులన్నీ కూడా ప్రాసెస్లో లేక కూడా కొంచెం ఆలస్యం జాపం కూడా జరిగిందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఊడిపోయినంటే నారాయణపేటలో మాత్రమే కాబట్టి నారాయణపేటలో సమస్య లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉంటుంది. తర్వాత ఎందుకంటే చాలా స్కీమ్లు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మొన్ననే మీకు తెలుసు రైల్వే లైన్ గురించి మీకు తెలుసు. మరి రైల్వే లైన్ సర్వే చేయడము, రైల్వే లైన్ కోసిగి మన ముందుగా మక్తల్ కూడా మన వికారాబాద్ రైల్వే లైన్ కూడా ముమ్మరంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే 69 జీవో ద్వారా, అంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు అనకమే తప్పిస్తే ఏనాడు కూడా నిధులు చేయలేదు, సర్వే చేయలేదు. మరి ఈ మన ఎమ్మెల్యే పర్ణికర్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల, మన శివకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల, మంత్రి గారి ఆధ్వర్యం లోపల ఎక్కువ నిధులు తీసుకొని వచ్చి 690 కాలువలు దవ్వడము, టెండర్ ప్రాసెస్ కూడా అన్నీ అయిపోయినాయి. భూములు కోల్పోయిన వాళ్ళకు ఒక్కొక్కరికి 10 లక్షలు వేరే దగ్గర ఉంటే 20 లక్షల రూపాయలు వాళ్ళకి నష్టపరిహారం కట్టించడం కూడా జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. కానీ ఇవన్నీ కూడా ఈ టౌన్ లోపల రాలేదు కాబట్టి కొంచెం దాని ఎఫెక్ట్ పడ్డది. కాబట్టి ఖచ్చితంగా మన జిల్లాని పెద్ద మొత్తం లోపల, ఎందుకంటే గతంలో అన్ని శాంక్షన్లు ఇచ్చినారు తప్పిస్తే ఏది కూడా ప్రాసెస్లు లేకుండే. ఇప్పుడే అన్ని కూడా 19 ప్రాసెస్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా టౌన్లో కూడా మళ్ళీ అక్కడ నాయకత్వాన్ని పటిష్టంగా చేసి, కార్యకర్తలు బలోపేతం చేసి అన్ని కూడా మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకొని వస్తామని చెప్పి తెలియజేస్తాం. 6 గ్యారంటీలు ఎక్కడ కాలేదనే ముచ్చట విషయం అనేది తప్పు. అది 6 గ్యారంటీలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు లోపల ఉన్నప్పుడు కూడా వారు చేసిన అప్పులకు మిత్తులు కట్టుకుంటూ కూడా 6 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. ఎందుకంటే మహిళలకు రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఇండ్లు ఇవ్వలేదు, ఉచిత బస్సు ఇవ్వలేదు, వాళ్ళు ఏమి ఇవ్వలేదు. తర్వాత వీళ్ళకు మహిళలకు పెట్రోల్ బంకులు కూడా ఇచ్చినట్టు విషయం మీకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ కూడా 6 గ్యారంటీలు ఒకటే కాదు, 6కు మళ్ళీ ఇంకో 6 కలిపి 12 పథకాలు కూడా వాళ్ళు చెప్పని కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియదు. క్వశ్చన్ లేదు. ప్రతి గ్రామం లోపల, ఎందుకంటే ఇవి ఈ రూరల్ కాబట్టి కొంచెం ఎఫెక్టివ్గా కొంచెం అక్కడక్కడ పనిచేసింది తప్పిస్తే గ్రామాలలో చాలామంది ప్రజలందరూ కూడా చాలా నమ్మకంతో, విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ అభిమానంతో ఉన్నారు. ఎందుకంటే రేషన్ కార్డు వ్యవస్థ 10 సంవత్సరాలుగా వాళ్ళు ఇవ్వలేదు. ఒక గ్రామం లోపల ఒక్కరికి కూడా బీద వాళ్ళకు ఇల్లు ఇవ్వలేదు వాళ్ళు.
కాబట్టి పెన్షన్స్ కానివ్వండి, రైతులు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారని మీరు గుర్తు చేసుకోవాలి. మరి రైతు బంధు కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, మళ్ళీ కళ్యాణ లక్ష్మిని కానివ్వండి, తర్వాత కుటుంబ మిషన్లు కానివ్వండి, ఎంతోమందికి ఎన్నో విధాల కూడా చాలామందికి చాలా మన ఇందిరమ్మ చీరలు కానివ్వండి, ఇట్లా ప్రతిదీ కూడా ఊర్లలో మాత్రం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా ఎంపీటీసీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానీ క్లీన్ స్వీప్ చేసి అది కూడా రేవంత్ రెడ్డి గారికి బహుమానంగా ఇవ్వడం జరుగుతూ ఉంది, వారి సొంత జిల్లా కాబట్టి అని తెలియజేస్తారు.